హాయ్ అండి, వెల్కమ్ టు శిరీష ఫుడ్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే అల్లం పులుసును చేసి చూపిస్తున్నానండి. వర్షాకాలం, శీతాకాలంలో నెలకి 1-2 సార్లు తప్పనిసరిగా ఈ అల్లం పులుసు తయారు చేసుకుని పరగడుపునే ఇంట్లో వాళ్ళందరూ వేడి అన్నంలో 4 ముద్దలు తింటే చాలా మంచిదండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వచ్చే జలుబు, గొంతు గరగర లాంటి ఆరోగ్య సమస్యలకు చాలా మంచి ఫలితం కలుగుతుంది. అలాగే పైత్యం, వికారాలు లాంటివి తగ్గుతాయి. నేను చూపించే ఈ ప్రాసెస్లో అల్లం పులుసు చేస్తే హెల్దీగానే కాకుండా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా అల్లం పులుసును ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు ధనియాలు తీసుకుని నానడానికి సరిపడా నీళ్లు పోసి 15 నిమిషాలు ఇలా నానబెట్టుకుంటే గ్రైండ్ చేసినప్పుడు తొందరగా మెత్తని ముద్దలాగా అవుతాయి. మరో బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకుని ఇలా రెడీగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి 6 లవంగాల్ని, 2 యాలకుల్ని, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, ముందుగా నానబెట్టుకున్న ధనియాల్ని నీళ్లతో సహా వేసేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఎంత వీలైతే అంత మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత 50 గ్రాముల అల్లాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పై పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత మరోసారి గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇలా మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల్ని, 1/2 టీ స్పూన్ ఆవాల్ని, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని మెంతులు ఇలా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి ముక్కల్ని, మధ్యకు చీల్చిన 4 పచ్చిమిరపకాయల్ని, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే అల్లం పులుసులో కారం పొడి వేయనండి. కారం కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి మాత్రమే వేస్తాను. అందుకని చూసుకుని మనం తినే కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం ముద్దను వేసుకోవాలి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో ఉంచి అల్లం పేస్ట్లోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ 5-6 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలిపి మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. అల్లం ముద్ద ఇలా బాగా ఫ్రై అయ్యి నూనె పైకి తేలుతున్నప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం తినగలిగే పులుపుకు తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ 1.5 కప్పు వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇలా చిన్న బెల్లం ముక్క కానీ లేదంటే 1/2 టీ స్పూన్ పంచదార కానీ వేసుకుంటే పులుపు అనేది బ్యాలెన్స్ అయ్యి పులుసు రుచిగా అనిపిస్తుందండి. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు అల్లం పులుసును మరిగించుకోవాలి. 10 నిమిషాలు మరిగిన తర్వాత ఉప్పు, పులుపు సరిపోయాయో లేదో రుచి చూసుకుని అవసరమైతే ఉప్పు, బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు. అల్లం పులుసు మరీ పలచగా కాకుండా అలానే మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే హాటుగా రుచిగా ఉండే అల్లం పులుసు రెడీ అయిపోతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీరు కూడా ఇంట్లో వాళ్ళందరికీ ఈ ప్రాసెస్లో ఇలా అల్లం పులుసుని చేసి పెట్టారంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరొక విషయం ఏంటంటే అల్లం పులుసు ఎక్కువ తిన్నట్లయితే వేడి చేస్తుందండి. చూసుకుని మన ఒంటి తత్వాన్ని బట్టి మితంగా తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఈ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే శిరీష ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.